వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించెని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు టౌన్లో గోమతి నగర్లో వెలమజాతి పెద్దలు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వెలమ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెలమ సంఘం పెద్దలు సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలు శ్రీ సీఎం రమేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రీతం గారి సహకారంతో వెలమ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక చిన్న గ్యాదరింగ్ మనం సీఎం రమేష్ గారి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిలవగానే కొద్ది సమయంలోనే అతి తక్కువ సమయంలోనే పిలవగానే ఇక్కడ అభిమానంతో గౌరవంతో విచ్చేసిన వెలమ యువత అందరికీ, అదేవిధంగా వెలమ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వెలమ యూత్ ఫౌండేషన్, అదేవిధంగా వెలమ నెల్లూరు జిల్లా వెలమ సంఘం తరపున మన పెద్దలు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం. సో ఈరోజు మనందరికీ తెలుసు, సీఎం రమేష్ గారు ఒక సాధారణమైన వ్యక్తిగా పోట్లదుర్తి గ్రామం నుంచి జన్మించి అనతి కాలంలోనే ఈరోజు ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్ర పార్లమెంటేరియన్లో కల్లా, ఆంధ్ర పార్లమెంట్ సభ్యుల్లో కల్లా అత్యంత పరపతి కీర్తి కలిగిన వ్యక్తిగా ఈరోజు తను ఒక కీర్తిని సంపాదించడం జరిగింది. దానికి ఆయన ఎంతో శ్రమ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల అనేది కాలంలోనే ఆయన ఇంత పెద్ద కీర్తిని పొందడం అనేది ఆయన వెలమ సంఘానికి చాలా గర్వకారణం. అలాంటి సీఎం రమేష్ గారు మన వెలమ జాతిలో పుట్టడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు జిల్లా వెలమ సంఘం తరపున ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, మన ఈ సందర్భంగా ఒక కేక్ కట్ చేసుకొని వెలమ సంఘం పెద్దలందరం కూడా సన్మానించి గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవ సభ్యులు మోపూరు పెంచలయ్య గారికి, అదేవిధంగా వెలమ సంఘం జాయింట్ సెక్రటరీగా ఉన్న పంచేటి ప్రసాద్ గారికి, అదేవిధంగా వెలమ సంఘం సెక్రటరీగా ఉన్న పెల్లూరు రామయ్య గారికి, అదేవిధంగా ట్రెజరర్గా నెల్లూరు జిల్లా వెలమ సంఘం ట్రెజరర్గా ఉన్న జలదంకి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న జలదంకి సుధాకర్ గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన దానికి. అదేవిధంగా వెలమ యూత్ ఫౌండేషన్ స్థాపించిన పెద్దలు చౌకచర్ల సుధీర్ నాయుడు గారికి, అదేవిధంగా మోపూరు భాస్కర్ నాయుడు గారికి, అదేవిధంగా యోగి గారికి కూడా వెలమ యూత్ ఫౌండేషన్ తరపున, అదేవిధంగా నెల్లూరు జిల్లా వెలమ సంఘం తరపున ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అతి తక్కువ కాలంలో మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఒక సంఘంగా సంఘటితంగా కావాలని, మన యొక్క ఆలోచనలు ఆశయాలను కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మన సంఘానికి మంచి జరిగేదానికి మనందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. వచ్చి మనం ఏదైనా మన సమస్యలు కానీ మన యొక్క, అదేవిధంగా మనం ఏదైతే మనం సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడేదానికి పెద్దల సహకారం తీసుకునేదానికి కూడా ప్రతి ఒక్కరు ఆలోచనలు కూడా పంచుకునేదానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. అలాగే పెద్దలు సీఎం రమేష్ గారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని, ఆయన ఆలోచనలు ఆశయాలు మరింత గొప్పగా రూపుదిద్దుకోవాలని, ఆయన అనుకున్న పనులన్నీ కూడా కార్యరూపం దాల్చాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా పెద్దలందరూ కూడా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
సో ఈ సందర్భంగా ముందుగా మనం ఒక కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత పెద్దలు కూడా కొద్దిగా రమేష్ గారికి మనందరం కూడా ఒక సందేశాన్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ హ్యాపీ బర్త్డే సీఎం రమేష్ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు సీఎం రమేష్ గారు. హ్యాపీ బర్త్డే. జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయ. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయ. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ. పెళ్లి పల్లకి నీవయా. జాతి భారమంత మోసే నేత నీవయా. తెలంగాణకే రాత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. నెల్లూరు జిల్లా వెలమ సంఘం గౌరవ సభ్యులు పెద్దలు మోపూరు పెంచలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మన వెలమ జాతికి సింహం లాంటివాడు సీఎం రమేష్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతని రుజువు చేసిన వ్యక్తి. ఎందుకంటే 90వ సంవత్సరంలో నేను ఆయనతో కాళహస్తిలో ఆయన వర్కులు చేస్తుండేవాడు. ఆయన నాయుడు గారు, కాళహస్తి ఎక్స్ఎమ్మెల్యే నాయుడు గారు, వీళ్ళిద్దరు కలిసి చేస్తుండేవారు. ఏ చిన్న చిన్న వర్కులు చేశారు. అట్లాంటి అతను సొంత కృషితో ఆయనకు వేల కోట్లకి వర్కులకి రిత్విక్ ప్రాపర్టీస్ అని పెట్టి, రిత్విక్ ప్రాజెక్ట్స్ అని పెట్టి అనేక రియల్ ఎస్టేట్స్ అయితేమి, అలాగే ఈ పెద్ద వర్క్స్ అయితే సివిల్ వర్క్స్, రోడ్ వర్క్స్ అన్నీ చేసి మన వెలమ జాతిలో గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. అంతేకాకుండా సొంత కృషితో మన వెలమ కమ్యూనిటీకి ఎవరు మనకి గాడ్ ఫాదర్లు ఎవరు లేరు రాజకీయంగా. ఆయన సొంత కృషితో తెలుగుదేశంలో పార్టీలో చేరి తెలుగుదేశంలో ఉన్నత స్థానంలో ఉండి తర్వాత బీజేపీలో ఉండి ఎంపీగా గెలిచి అనకాపల్లిలో డైరెక్ట్ ఎంపీ, అంతకుముందు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు అనకాపల్లి అసలు నేను అనుకున్నాను అనకాపల్లిని టికెట్ తెచ్చుకున్నాడు, అసలు నేను గెలుస్తాడనే నాకు ఒక డౌట్ ఉండింది. తర్వాత అక్కడ అనకాపల్లి అఖండ విజయం సాధించాడు. అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే పబ్లిక్తో ఆయన చాలా గొప్పగా సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలతో బాగా రాజకీయంలో ఎదిగి సొంత శక్తితో స్వశక్తితో పైకొచ్చిన సీఎం రమేష్ గారికి ఈరోజు పుట్టినరోజు వెలమ యూత్ అసోసియేషన్, మన ప్రీతం గారు, చైతన్య, అలాగే యోగి అందరూ కలిసి, భాస్కర్ నాయుడు, మన జలదంకి సుధాకర్, వీళ్ళందరూ కలిసి చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే 80 మందితో రక్తదానం చేశారు. ఈ ఏడాది మామూలుగా నిరాడంబరంగా చేసినట్టే అనుకోవాలి నేను. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం నెక్స్ట్ రమేష్ గారి బర్త్డేకి యూత్కి ఏదైనా మంచి కార్యక్రమం ఆయన్ని అడిగి మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వెలమ యూత్ అందరికీ సహాయం అందేటట్టు రమేష్ గారిని కోరి ఆయన ద్వారా లబ్ధి పొంది స్వశక్తితో మన చాలామంది పరిశ్రమల్లో ఉన్నాయి. వీళ్ళ పరిశ్రమలకైతే అన్నిటికీ
సహాయ సహకారాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వెలమ సంఘం జాయింట్ సెక్రటరీగా ఉన్న పంచేటి ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణ చైతన్య గారు ఫోన్ చేశారు, సీఎం రమేష్ గారి జన్మదినం ఈరోజు మీరు తప్పనిసరిగా రావాలని. అసలు ఎలా అయిందో యాదృచ్ఛికంగా సీఎం రమేష్ గారిని నేను ఉదయం తలుచుకుంటున్నా. ఇది కోయిన్సైడ్ అయింది. అసలు యాక్చువల్గా సీఎం రమేష్ గారితో ఆయన గురించి నేను దాదాపు నారాయణ గారు నాకు స్నేహితుడు బాగా. మేము మాట్లాడుకునేటప్పుడల్లా సీఎం రమేష్ గురించి కొంచెం మాట్లాడేవాళ్ళం. మేము చాలా డైనమిక్, నారాయణ గారు కూడా చెప్పేవాళ్ళు, చాలా డైనమిక్ అతను అసలు చంద్రబాబు గారికి ఎంత స్ట్రాంగ్ సపోర్టరో. చాలామంది అనుకునేవాళ్ళు ఎవరు ఈ సీఎం రమేష్ ఎవరెవరని. అసలు మన వెలమాని కూడా మనకు తెలియదు ఇప్పుడు. కానీ కాలక్రమేణా నేను సీఎం రమేష్ గారిని నేను ఎక్కడ చూశానంటే, మాకు మా మిస్సెస్గా బంధువు. ఎట్లా అంటే వాళ్ళ తిరుపతిలో మ్యారేజ్ జరిగింది, రామ్మూర్తి నాయుడు వాళ్ళ డాక్టర్ ఆమెకి. అప్పుడు నేను చూసా వాళ్ళ యొక్క కార్యదీక్ష, వాళ్ళ యొక్క డైనమిజము, వాళ్ళ యొక్క ఏ విధంగా పనిచేస్తారనేది అక్కడ చూశాను నేను. ఆ తర్వాత తెలుసుకున్నా చాలా డైనమిక్, బాలచంద్రుడి వలె పౌరుషము, బ్రహ్మనాయుడు వలె కార్యదీక్షత, సమయపాలన ఇవన్నీ చంద్రబాబుకు నచ్చాయి అప్పట్లో. కాబట్టే రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంచుకోగలడు. ఊరికే సీఎం రమేష్ అంత స్థితికి రావాలంటే ఆ గ్రౌండ్ వర్క్ ఎంతో చేసుంటాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే దాన్ని ఆయన రుజువుపరిచాడు. అంతేకాదు ప్రతి సీఎం రమేష్ గారి జన్మదినం ఈరోజు మనం ఇది మన వెలమ యూత్ ఫౌండేషన్, యూత్ అందరికీ ఇది ఒక స్ఫూర్తిదాయకమైన. మన వెలమ యూత్ కూడా ఆ విధంగా ఎదగాలి, సీఎం రమేష్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి మనం ఈ జన్మదినంలో ఆయన ఆయురారోగ్యాలు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ప్రసాదించి ఇంకా ఉన్నత శిఖరాలు, ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్, ఊరికనే ఆయనకి అతని యొక్క శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చారు. ఇంకా మంత్రివర్యులుగా ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ పుట్టినరోజు సందర్భంగా సీఎం రమేష్ గారికి మన పెద్దల ఆశీర్వాదాలు ఆయన అందజేయాలని, ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి కరుణించి ఆయనకు ఆశీర్వాదాలు ఈ శుభ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ చైతన్య మరియు వెలమ యూత్ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, నెల్లూరు జిల్లా వెలమ సంఘం సెక్రటరీగా ఉన్న మన పెళ్ళూరు రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు పెళ్ళూరు రామయ్య. నేను ఒక చిన్న కుగ్రామంలో జన్మించి పోస్టల్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా చేరి జిల్లా అధికారిగా రిటైర్ అయినాను. 35-40 సంవత్సరాల సుమారుగా నుంచి వెలమ సంఘాన్ని గురించి, వెలమోళ్ళ గురించి, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ బిడ్డలకు కావాల్సినటువంటి సహాయం మన వెలమ సంఘం ఒకటి ఏర్పరిచి మోపూరు సుందరరామయ్య గారు ముందు ఆయన పెట్టున్నాడు. నేను అప్పుడు చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరుకి వచ్చినప్పుడు ఆయనతో ఆయన వెనకితే తిరుగుతూ ఆయన చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని చాకరీ చేస్తూ మన వెలమ సంఘానికి ఏం చేయాలి, వెలమలు ఎట్లుంటారు, డబ్బున్న వాళ్ళకి సహాయం చేయడం కాదు, డబ్బు లేని వాళ్ళకి సహాయం చేసే విధంగా స్కాలర్షిప్లు మొదలుపెట్టాము. ప్రతి ఆదివారం హోమియోపతి మెడిసిన్స్ ఫ్రీగా సప్లై చేసేది మొదలుపెట్టాము. ఇవన్నిటి కూడా కారణము మన వెలమ అనేటువంటి అభిమానంతో చేస్తున్నాం. అదే మాదిరిగా మీరు కూడా సీఎం రమేష్ గారు వారు మన వెలమ సంఘానికి, వెలమ యూత్కి చేస్తున్నటువంటి సహాయము మనం మాటలతో చెప్పేదానికి కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి మన వెలమ జాతికి
ఒక విధమైనటువంటి స్ఫూర్తిదాయకగా ఉన్నారు. కాబట్టి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ పెద్ద పెద్ద పోస్టులకు పోయి చూడాలని నేను మీ అందరి తరపున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్, నోవా బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మోపూర్ భాస్కర్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా వెలమ పెద్దలు మరియు వెలమ యూత్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే శ్రమయే నీ ఆయుధమైతే విజయం నీ బానిస అన్నట్లుగా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన వెలమ జాతి సింహం ఈరోజు సీఎం రమేష్ గారు పుట్టినరోజు వేడుకల్ని అటు అనకాపల్లి, ఇటు నెల్లూరు, వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడ రాష్ట్రంలో అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుపుతున్నారు. నేను యూట్యూబ్లో కూడా చాలా చూశాను ఈరోజు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించదలిపినటువంటి మైస్పేస్ అధినేత మన వెలమజాతి ముద్దుబిడ్డ ప్రీతం గారు, అలాగే అవెన్యూ స్కూల్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణచంద్ర గారు, అలాగే మన పెద్దలు మోపూరి పెంచలన్న గారు, పంచేటి ప్రసాద్ గారు, పెల్లూరు రామన్న గారు, జలదంకి నాగేశ్వరరావు గారు, అలాగే మా మిత్రుడు జలదంకి సుధాకర్ గారు, వెలమ యూత్ ఫౌండేషన్ చైర్మన్ యోగేష్ నాయుడు, సెక్రటరీ సుధీర్ నాయుడు, మిగతా అందరి సభ్యులకు కూడా ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే వెలమ జాతి యువతకి ఆయన నుంచి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైనప్పుడు మన పెద్దలు ముందుండి చొరవ తీసుకొని ఏదైనా ఒక స్థాపించాలనుకున్నప్పుడు ఒక పెట్రోల్ పెట్టుకోవాలి, ఇంకేదైనా అవసరం ఉంది ఎంపీ గారు తన్నప్పుడు అలాంటి లెటర్స్ని మీరు చొరవ తీసుకుని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. రీసెంట్గా ఆయన పుట్టినరోజు కూడా గతంలో వెలమ యూత్ ఫౌండేషన్ నుంచి భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. రానున్న రోజుల్లో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎలమ జాతి ముద్దుబిడ్డలందరూ కలుపుకొని ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం చేస్తాం తెలియజేసుకుంటాను. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు పెనుబల్లి బాబునాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. శుభ సాయంకాలం. చాలా సంతోషం. మన వెలమజాతి ముద్దుబిడ్డ సీఎం రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సీఎం రమేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, శ్రీ వెంకటేశ్వర వారికి దీవెనలు ఉండాలని, ఎప్పుడు ఉండాలని చెప్పి వారు ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాము వెలమ యూత్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా వెలమ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇదే విధమైన స్ఫూర్తితో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మన వెలమ జాతి పిల్లలకి అందరూ కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, మా అన్నగారైన జలదంకి సుధాకర్ గారు టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయనగా సీఎం రమేష్ గారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ప్రీతం గారికి, అలాగే కృష్ణ చైతన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సీఎం రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ఎలమ యూత్ తరపున తెలియజేస్తాం. మన సీఎం రమేష్ గారితో మాకు దాదాపు తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు నాయుడుకి ఒక మూల స్తంభం, ఒక ఎలమ జాతి బిడ్డ. తెలుగుదేశం పార్టీలో 4 స్తంభాలు ఉంటే ఒకప్పుడు ఒక స్తంభం సీఎం రమేష్ గారు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడుండే సామాజిక వర్గాలు కాంపిటీషన్లో ఒక ఎలమ బిడ్డ ఆ స్థాయిలో వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రాజకీయాల్లో ఎంత ఓపిక, సహనం, కృషి, పట్టుదల అన్నీ ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆయన ఈరోజు ఢిల్లీ స్థాయిలో వెళ్ళారంటే ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఎంతో కృషి, ఆయన మీద ఉన్న నమ్మకం. అదేవిధంగా ఈరోజు అదే స్థాయిలో బీజేపీ కూడా ఆయనకి ఒక ఎంపీ సీట్ ఇచ్చి అనకాపల్లిలో భారీ మెజార్టీతో గెలిచాడంటే దానికి నిదర్శనం ఆయన పట్టుదల, కృషి, ప్రజల్లో చేసే సేవా కార్యక్రమాలను కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఉదాహరణ చెప్పదలసిన మీకు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి సీఎం రమేష్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరున్నాడు? ఒక జలదంకి సుధాకర్ అని మీ అందరి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మా తమ్ముడు జలదంకి శ్రీకాంత్ గారి కుమారుడు ఉన్నాడు అతనికి కేంద్ర విద్యాలయంలో
ఎంపీ సీట్లు అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉంటే ఆయన డైరెక్ట్గా లెటరు జిల్లా ఆఫీస్కి పంపించి ఈరోజు కేంద్ర విద్యాలయంలో పూర్తి చేసుకొని ఏరే డిగ్రీలు చదువుతున్నాడంటే అది సీఎం రమేష్ వల్లే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఇటువంటి నెల్లూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు సీఎం రమేష్ అనేది ఒక బ్రాండు నెల్లూరు జిల్లా కూడా తీసుకురావాలని చెప్పి ఎలమ సంఘం తరపున ఉన్న పెద్దలందరికీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు జిల్లాలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన పెద్దలు సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఒక 5 ఎకరాలు మనకి ఎలమ సంబంధించి ఉంది, ఆల్రెడీగా కట్టున్నారు, అది మనం చావటంలా. ఈరోజు మీరందరూ కలిసికట్టుగా ఒకసారి సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళి మనం మా ఎలమ తరపున వచ్చాం సార్, మాకు మీ విధంగా కలెక్టర్ గారితో మరి చేయండి అని చెప్పి చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఏదో కేక్ కట్ చేసుకుంటాం, మన సంతోషం. మన ఎలమ జాతి కోసం మనం కూడా వాళ్ళు చేసానికి రెడీగా ఉన్నారు, కానీ మనం పోవటంలే. మనం సీఎం రమేష్ను తొందరలో కలవాలని చెప్పి పెద్దలందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. సన్మానించాల్సిందిగా గౌరవించాల్సిందిగా కోరుకున్నాను. కళ్ళలోన కన్నీటి కారణకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయ. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయ. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ. పెళ్లి పల్లకి నీవయా. జాతి భారమంత మోసే నేత నీవయా. తెలంగాణకే రాత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. ఏర్పాటు చేసిన వెలమ యూత్ ఫౌండేషన్ ఈ విధంగా చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆలోచనకు తగ్గట్టుగా వెలమ యూత్ ఫార్వర్డ్లో ఉంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు చేసి ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే వన్నె తెస్తారని నేను ఆశిస్తున్నాను. మమ్మల్ని గౌరవించినందుకు నిజంగా మేము మీకు మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు బాగుండాలని, ఇంకా జలదంకి సుధాకర్ చెప్పినట్టు మేము ఆల్రెడీ అనుకొని ఉన్నాము. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంతకుముందు రవిచంద్రన్ మనం ఎలమ ఉన్నప్పుడు పెద్దలందరం కలిసాము. మనం ఎలమ సంఘానికి ఒక కమ్యూనిటీ హాళ్ళు వివాహ కలిసాము. రవిచంద్రన్ కూడా టైంలో కలిసాము. దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇంకా మన సీఎం రమేష్ గారు ముఖ్యంగా వీళ్ళందరినీ కలిసి మనం ఆ ప్రాసెస్ను రెడీ చేసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటే తప్పనిసరిగా ఈ విషయంలో సాధిస్తామని తప్పనిసరిగా నా 6th సెన్స్ చెప్తుంది. విన్నపం మాత్రమే. దానికి జలదంకి సుధాకర్ గారు దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆల్రెడీ మేము అనుకొని ఉన్నాము. ఇందాక కూడా చెప్పాము మేము రామన్న గారు మేమంతా దాన్ని త్వరలో శివరాత్రి తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీని పెట్టి దాన్ని డ్రాఫ్టింగ్ అంతా చేసి మళ్ళీ ఒకసారి దాన్ని చేసాం. టెంపుల్ ఒకటి ఉంది అప్పుడు అక్కడ 200 ఎకరాల సైట్ ఇస్తాను అంతా రెడీ కూడా చేశారు. అంతా కానీ అది మూకలా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంత అయిపోయింది. మళ్ళా మన ప్రయత్నాన్ని మాత్రం కాబట్టి ఈ విషయంలో అందరం ఐక్యత పాటించి ఫాలో అప్కి మేము ముందు ఉంటాం. మాకు మీరు సపోర్ట్ చేస్తే చాలు. దాన్ని ఫాలో అప్ యాక్షన్ నేను మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాను. దానికి నేను సర్వశక్తుల మన పెద్దల ద్వారా అందరి ద్వారా ప్రయత్నం చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సుధాకర్ గారు కూడా
ఒకసారి అనుకున్నాం ఈ విషయం. ఆయన కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయం కాకపోతే ఇంతకంటే రైట్ టైం వస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం రైట్ టైం అని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మా.